అందరికీ నమస్తే. నేను మీ పావనిశ్రీ టెక్ వరల్డ్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ టాపిక్ ఏంటంటే 2026 లో యూట్యూబ్ యొక్క టాప్ 5 ఛానల్ ఐడియాస్ ఏంటి అనే టాపిక్ అండి. ఓకే అండి, ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అందుకని మరీ అడుగుతున్నాను, ప్లీజ్ అండి నా ఛానల్ ని ఫాలో చేయండి. ఓకేనా? ఒకవేళ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీరు 2026 లో యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మానిటైజేషన్ చేసుకొని డబ్బులు సంపాదించాలి అనుకుంటే యూట్యూబ్ లో ఉన్న ఓల్డ్ రూల్స్ తో పాటు 2026 లో వచ్చిన న్యూ రూల్స్ ని కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వాలి. లేకపోతే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు, మీరు డబ్బులు కూడా సంపాదించలేరు. ఓకేనా? మరి ఆ న్యూ రూల్స్ ఏంటి, వాటిని ఎలా ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మీకు 5 రూల్స్ అయితే చెప్తాను. వాటిలో లాస్ట్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకేనా? ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రూల్ నెంబర్ 1 ఏంటంటే 2026 లో యూట్యూబ్ ఏఐ కంటెంట్ ని బాగా స్ట్రిక్ట్ గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు మీ వీడియోలో ఏఐ కంటెంట్ ని తీసుకొని రియల్ గా కనిపించే వీడియోని క్రియేట్ చేశారనుకోండి, లైక్ వేరే వాళ్ళ వాయిస్ ని తీసుకొని, వేరే వాళ్ళ ఫోటోని తీసుకొని, లైక్ ఫేక్ డిజిటల్ క్రియేటివ్ తీసుకొని వీడియో చేస్తే గనక మీరు ఖచ్చితంగా ఆల్టరేట్ కంటెంట్ అని ఎస్ అని పెట్టుకోవాలి. చాలా మంది దీన్ని స్కిప్ చేస్తారు. బట్ మీరు ఒకవేళ ఏఐ ని యూజ్ చేసి ఉంటే మీ వీడియోలో డెఫినెట్ గా ఇది ఆన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు దాన్ని అలానే వదిలేస్తే గనక మీ వీడియోని యూట్యూబ్ అందరికి చూపించదు. మీరు అలానే కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే మీ ఛానల్ డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఫస్ట్ చాలా మంది ఏం చేసే వాళ్ళంటే వేరే వాళ్ళ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫుటేజ్ లో గానీ వాళ్ళ ఛానల్లో గానీ డైరెక్ట్ గా అలానే అప్లోడ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది అస్సలు పనిచేయదు. యూట్యూబ్ అనేది వాల్యూ అడిషన్ ని చూస్తుంది. ఒకవేళ మీరు వేరే వాళ్ళ వీడియోస్ ని యూజ్ చేసినట్టయితే ఆ వీడియోలో మీ ఒపీనియన్ లేదా మీ వాయిస్ లేదా మీ ఫేస్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అవి ఏమి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ వీడియోస్ ని చిన్నగా ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేస్తే రీయూజ్ కంటెంట్ గా కన్సిడర్ చేసి మీ ఛానల్ కి మానిటైజేషన్ అవ్వకుండా చేస్తుంది. ఒకవేళ మానిటైజేషన్ అయ్యే ఛానల్స్ అయితే డిసేబుల్ అయిపోతాయి. ఓకేనా? రూల్ నెంబర్ 3 ఏంటంటే, ఇప్పుడు మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం ఇది మాత్రమే కాదు కావాల్సింది. యూట్యూబ్ ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ క్వాలిటీని కూడా చూస్తుంది. అంటే మీకున్న ఆడియన్స్ మీతో కనెక్షన్ బిల్డ్ చేస్తున్నారా లేదా, చూసి వెళ్ళిపోతున్నారా, లేక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తుంది. ఒకవేళ మీ ఆడియన్స్ మీ వీడియోని చూసి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోయినట్టయితే దానిని యూట్యూబ్ లో వాల్యూ కంటెంట్ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే 2026 లో యూట్యూబ్ ఓన్లీ లాయల్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ని మాత్రమే ప్రమోట్ చేస్తుంది, ఎక్కువ మందికి చూపిస్తుంది. రూల్ నెంబర్ 4 ఏంటంటే కాపీరైట్ రూల్స్. మీరు ఏదైనా మ్యూజిక్ ని పర్మిషన్ లేకుండా యూజ్ చేసినట్టయితే డెఫినెట్లీ ఇన్స్టాంట్ గా కాపీరైట్ అని వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో వచ్చిన రెవెన్యూ కూడా ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈవెన్ మీరు 1 మినిట్ మ్యూజిక్ యూజ్ చేసినా లేదా 5 సెకండ్స్ మ్యూజిక్ యూజ్ చేసినా సరే. ఒకవేళ మీరు మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే యూట్యూబ్ లో ఉన్న అఫీషియల్ క్రియేటర్ లైబ్రరీ నుండి మాత్రమే మ్యూజిక్ ని యూజ్ చేయండి. ఓకేనా? రూల్ నెంబర్ 5 ఏంటంటే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఓన్ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ షేర్ చేసి వాళ్ళ మొబైల్ నుండి వీళ్ళే ఆ వీడియోని చూసి లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, క్లిక్ చేస్తారు. బట్ ఇప్పుడు 2026 లో యూట్యూబ్ యొక్క సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఒక్క క్లిక్ తోనే ట్రాక్ చేసేస్తుంది. జాగ్రత్త. ఓకేనా? మీకు వచ్చే వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది అనేది ట్రాక్ చేస్తుంది.
ఒకటే ప్లేస్ నుంచి ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఇలా అన్ని చూస్తుంది. ఒకవేళ యూట్యూబ్ నుంచి మీకు వచ్చిన వ్యూవర్షిప్ ని అంతా ఫేక్ ట్రాఫిక్ లాగా కన్సిడర్ చేసింది అనుకోండి, మీ అడ్సెన్స్ అంతా డిసేబుల్ అయిపోతుంది వితౌట్ ఎనీ రీజన్. అండ్ మీ ఛానల్ కూడా టెర్మినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మీరు ఒకటే ప్లేస్ లో ఉండి మల్టిపుల్ మొబైల్ నుంచి లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం చేయొద్దు. సో అర్థమైంది కదా, నేను చెప్పిన ఈ 5 రూల్స్ మాత్రం మీరు పక్కాగా కన్సిడర్ చేసి మిస్టేక్ చేయకుండా చేయండి. ఓవరాల్ గా వీడియో అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నా వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మరిన్ని మంచి టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.